నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముచ్చటి. రాజధాని అసలు ఈ రాజధాని రచ్చ ఏంటి? రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ రాజధాని రచ్చ అసలు ఇంకా సర్దుమణగడం లేదు. ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరావతి అని రాజధాని ఏర్పడింది. కానీ ఇప్పుడు జగన్ గారు మావిగన్ అని కొత్తగా రాజధాని చేయాలని అంటున్నారు. సో మరి ఏంటి ఈ రాజధాని గోల్ ఏంటి? అసలు ఏపీలో ఏం జరుగుతుంది అనే దాని మీద మనతో పాటు మాట్లాడేందుకు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఏంటి సార్, రాష్ట్రం ఏర్పడి కూడా దాదాపుగా 10 సంవత్సరాలు దాటింది ఇంచుమించు. గతంలో ఫస్ట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది, జగన్ పరిపాలన చేసింది. కానీ ఈ రాజధాని గోల మటుకు ఇప్పటికీ సర్దుమణగలేదు. అసలు ఏంటి ఈ మావిగన్ గోల్ ఏంటి? అసలు రాజధాని గోల్ ఏంటి సార్? రెండు రాజకీయ పార్టీలకి అది ముడిసరికి అయిపోయిందండి. రాజధాని అన్నది ఆ పేరుతోనే ఎలక్షన్కి వెళ్ళాలి, ఆ పేరుతోనే గెలవాలన్నది రెండు పార్టీలు గట్టిగా అనుకున్నాయి. అంటే అమరావతిని డెవలప్ చేస్తే మళ్ళీ గెలుస్తారని చంద్రబాబు నాయుడు, అమరావతిని డెవలప్ చేస్తే దానివల్ల అప్పుల పాలు అవుతాం, దానివల్ల అభివృద్ధి జరగదు, కాబట్టి అతన్ని బ్యాడ్ చేస్తే అధికారంలో మనం రావచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి. ఇది మధ్య ఈ యుద్ధం ఇద్దరి మధ్య నడుస్తున్న దాంట్లో అమరావతి అలిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో ఆయన గెలిచినప్పుడు అమరావతిని డిక్లేర్ చేశారు, అమరావతి ప్రధాని చేత భూమి పూజ చేయించారు, అమరావతి డెవలప్ చేశారు. అది కాస్త పునాదుల నుంచి ఇంకా కాస్త పైకి వెళ్ళిందో లేదో ఆయన అధికారం నుంచి మారిపోయారు, జగన్ వచ్చారు. జగన్ వచ్చిన తర్వాత దాన్ని ఆల్మోస్ట్ పట్టించుకోవడం మానేశారు. అమరావతిని పట్టించుకోలేదు సరికదా, మూలాలను కూడా తవ్వి పాడేశారు ఆయన. పునాదులు ఉన్న చోట లేదా రోడ్లు వేసిన చోట ఇలా అన్ని చోట్ల కూడాను తవ్వేయడం లాంటిది, ఐరన్ అమ్మేయడం లాంటిది, లేకపోతే కాంట్రాక్టర్ని పంపించడం లాంటిది, రకరకాల కారణాలు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు అమరావతి డెవలప్ చేయడం, ఆయనకి ఇష్టం లేదు. అది ఆ టర్మ్ నడిచింది, ఆయన టర్మ్ అంతా. ఆయన టర్మ్లో ఆయన ఏమన్నారు, 3 రాజధానులు అంటూ తను అసెంబ్లీలో మాట్లాడుతూ దాని వైపు ఏమీ పనిచేయలేదు. వైజాగ్లో అన్నారు, ఆ తర్వాత అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు. ఈ మూడిట్లో కూడాను రకరకాలుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, శాసన క్యాపిటల్ ఏమొచ్చి అమరావతి, ఇకపోతే హైకోర్టు ఇదంతా అక్కడ ఉంటుందని చెప్పుకొచ్చారు ఆయన. అది కూడా దాని మీద కూడా ఆయన ఈ రకం కూడా ముందుకు వెళ్ళాల. సో అప్పుడు ఆయన అనుకున్న 3 రాజధానులు కూడా తన టర్మ్లో చేయలేకపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వచ్చారు. ఇంకా ఆయన ఏమో అమరావతి ఆయన టార్గెట్ కనుక అమరావతి మీదే పడ్డారు, దాన్ని డెవలప్ చేస్తూ పోయారు. మళ్ళీ యథాతథంగా అనేక అమరావతి చుట్టూ కొన్ని ఇన్స్టిట్యూట్స్ రావడం, కొన్ని ఇండస్ట్రీస్ రావడం, కొన్ని కంపెనీస్ రావడంతో ఉధృతంగా డెవలప్ అవుతున్న క్రమంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేదు అమరావతి వద్దు, మావిగన్ పేరుతో రాజధాని చేయండి అని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ పేరుతో. ఇప్పుడు ఈ మావిగన్ అన్నది ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక రోడ్ అండి, హైవే లాంటి రోడ్డు. ఈ 3 పట్టణాలు కలిపి ఒక రోడ్డు. అంటే ఆ రోడ్డుని డెవలప్ చేయమంటున్నాడు ఆయన, అటు ఇటు రాజధాని అంటే ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత చిల్లర ఎందుకు ఆలోచిస్తున్నారో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఒక హైవే లెవెల్లో ఉన్న రోడ్డుని దానికి అటు ఇటు రాజధాని చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటాం ఏమండి? సరే, అదే ఆయన అంచనా. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య ఆయన అనౌన్స్ చేశారు, వచ్చే ఎన్నికల్లో మేము ఈ మావిగన్ పేరు మీద ఎలక్షన్కి వెళ్తాము, గెలిస్తాం, ఓడాం అని ఆ యాంగిల్ కూడా తీసుకున్నారు ఆయన. అంటే గతంలో అమరావతిని ఎన్నికల సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో నాకు అమరావతి డెవలప్ చేయను, 3 రాజధానులు డెవలప్ చేస్తానని అనలేదు ఆయన, గెలిచిన తర్వాత అన్నాడు ఆయన. ఇప్పుడేమి గెలవడానికి ముందు, ఎలక్షన్లు పోటీ చేయడానికి ముందే డైరెక్ట్గానే అనౌన్స్ చేశాడు మావిగనే మా రాజధాని అని. సో మరింత ముడిచిపోయింది, ఈ ఇది ముడి ఇంకొంచెం గట్టిపడింది. సార్, దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? ఎందుకంటే అమరావతి విషయంలోనే చాలా గొడవలు, రైతుల ఇబ్బందులు చాలా వరకు మనం చూసాం కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త వాటి జిల్లాలతోటి మళ్ళీ 3 రాజధానులు చేయడం అనేది జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారు? అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. విషయం ఏంటంటే ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఆ భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు మన భూముల్లో రాజధాని వచ్చింది, మన కుటుంబాలు మన అంతా డెవలప్ అవుతాము. ఇది ఇప్పుడు మీకు తెలుసు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందండి. హైదరాబాద్లో 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడాను కోటీసులు అయ్యారు. అదే ఆ 2-3 ఎకరాలు ఒకప్పుడు వ్యవసాయ భూములు ఏమండి. ఇప్పుడు వాళ్ళంతా కోకాపేట లాంటి ఏరియాలో కోటీసులు అయ్యారు. ఎలాంటి డెవలప్మెంట్ మాకు వస్తుంది, మేము కోటీసులు అవుతాం అన్నది అక్కడున్న వాస్తవమే కదా సార్. ఇంటికి ఒక పెద్దే ఉంటారు కానీ 2-3 పెద్దలు ఉండరు కదా. కాబట్టి ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని, ఒక దేశానికి ఒకటే రాజధాని.
అలాంటిది కాకుండా జగన్ గారు ఈ ప్రతిపాదన అనేది దానికి ఎంతవరకు కొన్ని వేల ఎకరాలు వాళ్ళు గవర్నమెంట్కి ఉచితంగా ఇచ్చారు, ఉమ్, దానం చేశారు డెవలప్ చేయడానికి. ఆ క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు టాపిక్ ఎక్కడంటే, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఇంకొక 3 రాజధానులు అని చెప్పి, మావిగన్ అని చెప్పి, విజయవాడ అని చెప్పి ఆయన పదే పదే ఎందుకుంటున్నారంటే, చంద్రబాబు నాయుడు ఏదైతే రాజధాని అమరావతి డెవలప్ చేయాలనుకున్నది అది ఒక్క రోజులో ముగేది కాదండి, ఉమ్, ఒక్క రోజులో కంప్లీట్ అయిపోయేది కాదు అది. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, ఆయన ఆలోచనలన్నీ ఒక 20-25 ఏళ్ళకి కానీ కంప్లీట్ కావు. ఎవరు వీర చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్, ఈ రోజే మనం కంప్లీట్ అవుతాం అనుకుంటున్నాం మనం. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్ ఎన్నాళ్ళ డెవలప్ అయింది, అవును. ఎంతకాలం పట్టింది. సో ఆ పీరియడ్ కావాలి ఎవరికన్నా ఒక అభివృద్ధి జరగాలంటే, Correct. ప్లస్ ప్రజలు కూడా రావాలి. ఈ రెండు రాకుండా బిల్డింగ్లు కట్టుకుంటే పోలేం కదా. ఉమ్, సో చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఏంటంటే, ప్రజలు వస్తే డెవలప్ అవుతారు అనుకున్నది అది ఆర్గానిక్ డెవలప్మెంట్. ఉమ్, కానీ ఆయన అనుకున్నది ఏంటి, మనం డెవలప్ చేస్తే ప్రజలు వస్తారు అనుకున్నది ఆయన ఉద్దేశం. ఓకే, మనం డెవలప్ చేస్తే ప్రజలు వస్తారు అనుకున్నప్పుడు డెవలప్ చేయడానికి డబ్బులు కావాలి కదా. వాస్తవమేగా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, 5 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెడతాం అనేది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఉహు, ఆ డబ్బులు నువ్వు ఇక్కడ పెట్టిస్తే అయిపోద్ది కదా, ఇంక వేరే డెవలప్మెంట్ చేయొచ్చు కదా అనేది ఆయన ఆలోచన. ఇద్దరు ఆలోచనలు మంచివే, కాదనలేదు. ఏదో ఒకటి కంప్లీట్ కావాలి అన్నది మన ప్రజల ఉద్దేశం. అవును. నువ్వేనది కంప్లీట్ చేయి, ఇదేనా నువ్వు కంప్లీట్ చేయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే మనం సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలో లేరు కదా. ఉమ్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఏదైతే అసెంబ్లీ స్టార్టింగ్లో ఉందో అదే అసెంబ్లీ అలాగే కంటిన్యూ అయింది. అవును. అలాగే సెక్రటేరియట్ అదే సెక్రటరీ అలా కంటిన్యూ అయింది చాలా కాలం. ఉమ్, అలాగే మీకు ఎమ్మెల్యే క్వార్టర్స్, హైకోర్టు, పోలీస్ క్వార్టర్స్ అన్నీ కూడాను, అంటే దగ్గర దగ్గర 50 సంవత్సరాలు కూడా అవే బిల్డింగ్స్ మీద గవర్నమెంట్ నడిచాయి. ఉమ్, మీకు గుర్తుందో లేదో, అసెంబ్లీ ముందు ద్వారాలు ఉంటుంది, గేట్ 1 గేట్ 2 అని. ఆ గేట్ 1 గేట్ 2 ఇంకొంచెం ముందుకు ఉండేది, రోడ్డు మీదకు ఉండేవి. ఓకే. వాటిని పడగొట్టి లోపల పంపించారు. ఉమ్, అంటే ఒక గేట్లు మార్చారు, ఎందుకంటే రష్ పెరుగుతుంది, సిటీ మెయిన్ రోడ్ పెద్ద వెడల్పు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ గేట్లు 2 మార్చారు. అంటే వెనక్కి కొంచెం నెట్టి మళ్ళీ కట్టారు, సేమ్ అలాగే కట్టారు. ఉమ్, ఏమంటే ఇప్పుడు మీకు అంటే కానీ లోపల అసెంబ్లీని మార్చలా ఉమ్, చాలా కాలం. ఉమ్, లోపల అసెంబ్లీని కూడా మళ్ళీ లోపల డెవలప్ చేశారే కానీ కొత్త బిల్డింగ్లు ఏం కట్టింది ఏం లేదు. ఓకే. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక టర్మ్ అయిన తర్వాత రెండో టర్మ్లో మీకు సెక్రటరీ మళ్ళీ కట్టారు. అవును. అప్పుడు కూడా మనకి అనేక విమర్శలు వచ్చాయి. ఇప్పుడున్న బిల్డింగ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే సరిపోయిన బిల్డింగ్లు నువ్వు ఎందుకు కూల్చి కడుతున్నావు అని. కడుతున్నాం. ఆయనకు వాస్తు భయంతో ఆయన ఆ పని చేశారు, ఉమ్, అది వేరే విషయం. వాస్తు భయంతో కట్టారు. అయినా సరే ఏరియా అదే కదా, అవును. పెద్దగా డెవలప్ చేసింది ఏముంది, ఒక సింహద్వారం పెట్టారు, అందమైన బిల్డింగ్ కట్టారు తప్ప. ఏం లేదు. సో అంటే అనవసరమైన వృధా ప్రయాస, వృధా ఖర్చు పెట్టారు అనుకోవాలి కేసీఆర్ గారు మనకి సెక్రటేరియట్ మీద. ఓకే. ఆ పాత బిల్డింగ్లు కూడా నడిచేవే. సో అది అక్కడ ఉంచుదాం అంటే మనం ఇప్పుడు మళ్ళీ ఏపీకి వెళ్దాం. ఇలాంటి బిల్డింగ్ సరిపోతాయి కదా అక్కడ కూడా. ఉమ్, కానీ మార్చలేదుగా. ఇలాంటి బిల్డింగ్లు అక్కడ కడితే సరిపోతుంది కదా. సరిపోతుంది. కానీ ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎక్కడికో ఆకాశాన్ని అంటే ఆలోచనలు ఉంటాయి. ఉహు, కొన్ని వందల హైరైజ్ అపార్ట్మెంట్స్ లాగా మామూలుగా ఉండవు, ఉమ్, అద్భుతమైన భవనాలు. మామూలు అద్భుతం అంటే ఇలా మీకు సింగపూర్లోనో లేదంటే వాషింగ్టన్లోనో లేకపోతే న్యూయార్క్లోనో లేకపోతే మరో అద్భుతమైన పెద్ద ప్యారిస్లోనో అలాంటి ఏరియాలో కనిపించే ఒక అద్భుతమైన కట్టడాలను చూసి అలా కడతానంటాడు ఆయన. అది ఎప్పటి సాధ్యం? అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఈరోజు ఒక వార్త వచ్చిందండి, అదేంటంటే రిచెస్ట్ స్టేట్స్ ఏంటి అనేది. ఉమ్, మీకు ప్రపంచ బ్యాంక్ ఏదైతుందో, ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇస్తున్నప్పుడు ఆ ప్రభుత్వాలకి ఆ రాష్ట్రాలకి స్తోమత ఉండాలి. ఉమ్, స్తోమత లేని అప్పులు ఇవ్వదు. ఉహు, అలా స్తోమత ఉన్న రాష్ట్రాలు మన ఇండియాలో 4 ఉన్నాయి. ఓకే. 1 న్యూఢిల్లీ, 2 కర్ణాటక, ఉమ్, 3 తెలంగాణ, ఉమ్, 4 గుజరాత్. ఓకే. అంటే 3rd ప్లేస్లో తెలంగాణ ఉంది, తెలంగాణ ఉంది. 4వ ప్లేస్లో గుజరాత్ ఉంది, మొదటి 2 ప్లేస్లో న్యూఢిల్లీ, కర్ణాటక ఉంది. అవును. ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి? మిగతా స్టేట్స్ ఎక్కడున్నాయండి? అంటే తలసరి ఆదాయాన్ని లెక్కలు ఇస్తే మనకి రిచెస్ట్ స్టేట్స్లో 3rd ప్లేస్లో తెలంగాణ వచ్చింది. ఉమ్, దరిదాపులో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. అంటే నువ్వు తెలంగాణ అన్న స్థాయిలోనే నువ్వు అందుకోలేకపోతున్నావు. అవును. ఎక్కడ నువ్వు సింగపూర్ వెళ్తావు? ఇంకా ఉమ్, ఆయన డ్రీమ్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఉమ్, అది సాధించడానికి ఎంత టైం పడుతుంది? అప్పుడు మీకు ఎవరు మేలుకుంటారు, కళ్ళు తెరుస్తారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎలాగో దీనికి టైం పడుతుంది, దాన్ని మనం కిల్ చేద్దాం, ఉమ్, మనం దీన్ని రావడానికి ఉపయోగించుకుందాం అనేది ఆయన ఉద్దేశం. ఈరోజు మీరు జస్ట్
ఒక జంట వివాహం చేసుకున్నారు, వాళ్ళకి ఎంత ఇల్లు కావాలి? ఒక 100 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇల్లు కావాలి. కానీ చంద్రబాబు నాయుడు ఏంటి, మా ఇద్దరం పెళ్లి చేసుకుంటాము, మాకు ఒక 2 పిల్లలు వస్తారు, వాళ్ళిద్దరికి ఇంకొక 2 పిల్లలు వస్తారు, మొత్తం ఒక 100 మంది అంటే అవుతాము. తన ఉద్దేశం కూడా మంచిదే కదా సార్. మీరు మంచిదే, ఈ రోజు కావాలి కదా. ఫ్యూచర్ ని ఉద్దేశించి తన ఆలోచన అనేది మంచిదే కదా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో హైటెక్ సిటీ అని అంటేనే చంద్రబాబు నాయుడు గారి అన్న పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఏదో అడపా చేసేసి మనం డెవలప్ చేసేసి ఇప్పట్లో అంటే ఇప్పుడే పప్పం గడుపుకుందాము అన్న ఊహలో కాకుండా ఫ్యూచర్ డెవలప్మెంట్ మంచి ఆలోచన. ఇప్పుడు ఆ ఆలోచన దేనికి అప్లై చేయాలంటే, మీరు ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి అప్లై చేయాలి, అలాగే ఒక బ్రిడ్జి కట్టడానికి అప్లై చేయాలి, ఒక రోడ్డు వేయడానికి అప్లై చేయాలి. మళ్ళీ కొత్త రోడ్డు పెట్టలేం, ఏమండి మళ్ళీ పక్కన ఇల్లు తయారు అనుకుంటే కోల్చాల్సి వస్తుంది. ఒక ఎయిర్పోర్ట్, ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనం డెవలప్ చేసాము, కొన్ని 100 ఎకరాల చుట్టూ ఉన్నాయి. ఎంత డెవలప్ అవుతున్నా సరే మళ్ళీ ఇంకో దగ్గర వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అదే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి పక్క దగ్గరికి ఎందుకు వెళ్ళాం? అలాగే విజయవాడ టైట్ అయిపోయింది. అంటే ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు ఒక 50 ఏళ్ళకి లేదా 100 ఏళ్ళకి ఆలోచించవచ్చండి. ఒక బ్రిడ్జి కడుతున్నప్పుడు 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఆలోచించండి. కానీ కొంతమంది అధికారులు కూర్చోడానికి అన్ని వాళ్ళు పెరగరు కదా, రాష్ట్రం పెరగదు, అధికారులు పెరగరు, జిల్లాలు పెరగవు, కలెక్టర్లు పెరగరు. వాటి మీద అంత ఎందుకు టైం స్పెండ్ చేయాలి, అంత ఖర్చు ఎందుకు పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్. అందులో కూడా వాదన ఉంది కదా. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది మనకి, తెలంగాణ ఆదర్శంగా తీసుకుంటే అదే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయనకి ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో ఆ బిల్డింగ్లు సరిపోతాయి కదా అనేది అందరి ఉద్దేశం. హైటెక్ సిటీ కట్టారండి హైదరాబాద్లో. హైటెక్ సిటీ కట్టిన తర్వాత దాని చుట్టుపక్కల ఎన్ని ప్లేస్లు వచ్చాయి, ఎన్ని బిల్డింగ్లు వచ్చాయి. ఈరోజు హైటెక్ సిటీయే చిన్నబోతుంది, అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి. సో నువ్వు ఒక హైటెక్ సిటీ కట్టు అట్లీస్ట్. ఈరోజు అన్ని పెద్ద బిల్డింగ్లు కట్టాలని ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? అంటే చిన్న దాంతో స్టార్ట్ చేయాలి అంటారు. స్టార్ట్ చేయాలి, ఏదైనా ఒక అడుగుతూనే స్టార్ట్ చేయాలన్నది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం వైపు ఆలోచిస్తారు అని ఆరోపణ అతని మీద. ఏంటంటే విధ్వంసం అంటే ఏంటి, నువ్వు కట్టవు ఇంకా ఉన్న నగరాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఉన్న నగరం ఇప్పుడు మచిలీపట్నం ఉంది, అలాగే విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, వీటి 3 నగరాలు కట్టాల్సిన పని లేదు కదా. కరెక్టే సార్. కానీ ఏ డిస్ట్రిక్ట్ డెవలప్ అవ్వాలన్నా మెయిన్ వచ్చేది కనెక్టివిటీ రూట్స్. సో ఆ కనెక్టివిటీ రోడ్సే లేకపోతే ఏ జిల్లా అయినా ఎక్కడ డెవలప్ అవుతుందంటారు? అంటే మెయిన్ కనెక్టివిటీ అనేది మైనస్ అక్కడ ఎక్కడ కనిపించదు. ఏపీలో మనం చూసుకుంటే అవే గుంతలు అవే ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ కనెక్టివిటీని పెంచట్లేదు ఎందుకు? అంటే మీకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే అర్బన్ ఇన్కమ్ అండి. అంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది, ఇక్కడ ఆయన చూశారు. ఇందాక చెప్పినట్టుగానే తెలంగాణలో అంత అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ గ్రామాల నుంచి, తెలంగాణ జిల్లా నుంచి కాదు, హైదరాబాద్ నుంచి. అంత హైదరాబాద్ ఇన్కమ్ అంతా హైదరాబాద్ ప్రజల నుంచి వచ్చింది, వాళ్ళ కొనుగోలు శక్తి నుంచి వచ్చింది. సో ఇలాంటి ఒక డెవలప్ చేస్తే మిగతా రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా ఆయన ఉద్దేశం, చంద్రబాబు నాయుడు ఉద్దేశం మంచిదే. దానికి పట్టే టైం ఎంత, దానికి పెట్టే ఖర్చు ఎంత, సో అది కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ఉన్న ఊపిరి ఎంత, వ్యవసాయ ప్రాంతం ఇండస్ట్రీస్ తక్కువ, ఏమండి నెక్స్ట్ ఏమో మీకు సర్వీస్ సెక్టర్ తక్కువ, కేవలం అగ్రికల్చర్ సెక్టర్ ఉంది. అగ్రికల్చర్ సెక్టర్ మీద మీకు ఇన్కమ్ ఉండదు. ఇప్పుడు ఇండస్ట్రీ స్టార్ట్ అవుతున్నాయి, మీకు ఇన్కమే తక్కువ ఉంది. స్టిల్ ఈ రోజుకి కూడాను అదే ఆంధ్రప్రదేశ్ జనాభా ఎవరైతే మీకు పెద్ద ఇండస్ట్రీస్ట్ ఉన్నారో, వ్యాపారవేత్తలు ఉన్నారో, వాళ్ళందరికీ ఈ రోజు కూడా హైదరాబాద్లోనే వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి. అంటే వాళ్ళ రాష్ట్రంలోనే వాళ్ళ జిఎస్టీ లేదు ఇంకో సేల్స్ ట్యాక్స్ని స్టిల్ తెలంగాణలో కడుతున్నారు, వాళ్ళ సొంత రాష్ట్రానికి ఇవ్వట్లేదు. కాబట్టి అక్కడ ఇంకా మనం కంఫర్టబుల్ లేదు కదా అనే ఉద్దేశంతో. సో ఇలాంటి వ్యాపారవేత్తలు, ఇలాంటి ఇండస్ట్రియలిస్టులు ఇంకా ఉండగా చంద్రబాబు నాయుడు అంత పెద్ద భారం వేసుకోవడం అనేది అంత ఈజీ కాదు, కష్టమైన పని కాదనేది ఎప్పుడు పదే మన జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తుంటారు. అయితే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే అమరావతి ఖచ్చితంగా రాజధాని ఉంటుందండి, నావిగా నవ్వదు ఎట్టి పరిస్థితుల్లో. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను వచ్చినంతవరకు ఇది డెవలప్ కాకూడదని. అమరావతి నేను వచ్చినంతవరకు ఇది డెవలప్ కాకూడదు, చేస్తే అంటే తనకు షేర్ కావాలి, తనకు షేర్ కావాలి కదా, తనకు షేర్ డెవలప్ చేయడం డబ్బులు ఉండాలి కదా. చదవడం ఎందుకు చేయలేకపోయారు? ఒక టర్మ్ అంతా ఏమీ చేయలేదు, జస్ట్ పునాదులు వేశారు. ఇప్పుడు ఏమో జస్ట్ స్టార్ట్ అయింది. ఆయన కూడా ఈ టర్మ్లో ఏం చేయగలరు? చేయలేరు కదా, చేయలేరు కదా. అందుకని ఒకవేళ అక్కడే ఒక 100 బిల్డింగ్లు వచ్చేసాయి అనుకోండి, అవి చూపించి చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారులు రావచ్చు అవకాశం ఉంటుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, దాన్ని అక్కడ ఆపగలిగితే, నిర్మాణాలను ఆపగలిగితే,
లేదు వచ్చే వాళ్ళు భయపడి రాకుండా చేయగలిగితే మనం అధికారంలో వస్తాం. అధికారంలో రావడం కోసం మాత్రమే అమరావతి చంపాలనే ఉద్దేశం ఎవరికీ లేదండి. అంతే అంటారు. అమరావతిని చంపాలని జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు. అది ఆయన అధికారంలో రావడానికి అలా అంటున్నారు అంతే. ఆయన వచ్చిన మావిగని చేస్తారని అనుకోలేము. అంతకుముందు కూడా 3 రాజధానులు చేయలేదు కదా. ఇది కూడా అంతే. ఆయన వచ్చిన అధికారంలో ఉన్న ఎవరు అధికారంలో ఉన్నా అమరావతి రాజధాని దాన్ని ఎవరు మార్చలేరు. దాన్ని మార్చగలరు కానీ అవసరం లేదు. వాళ్ళ అధికారం కోసం దాన్ని ఉపయోగించుకుంటారు. సింపుల్ చెప్పాలి. కానీ ఏ పార్టీ పరిపాలనకు వచ్చినా కూడా ఈ రాజధాని గోల ఈ పార్టీ అంటే ఈ టర్మ్ తోనే క్లోజ్ అవ్వాలని కోరుకుందాం సార్ మనం. దురదృష్టం ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ కూడా బ్లాస్ట్ అవుతుందండి. ఒక రావణ్ అనే ఒక యూట్యూబర్ కూడా రాష్ట్రాన్ని షేక్ చేయగలడు. వాస్తవం సార్. అలాగే ఒక 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 గూండా లాకప్లో చనిపోయాడో లేదో తెలియదు, అదృష్టం ఆయన కూడా ఆ రాష్ట్రాన్ని షేక్ చేయగలడు. లేదు ఒక తెలంగాణలో ఒక యూట్యూబరు ఒక అరెస్ట్ చేస్తే అక్కడ రాష్ట్రాన్ని షేక్ చేయగలడు. అంటే ప్రతి చిన్న వార్త కూడా అక్కడ ఆటం బాంబులా పేలుతుంది ఏపీలో. అదొక చిన్న గోటితో చిన్న చిన్న సమస్యలే. చూడండి రావణ నేతలు ఎంత, ఆయనకున్న ఫాలోవర్స్ ఎంత, ఆయన ఏమైనా హీరోయిన్ చేసే పరిస్థితి వచ్చింది అంటే రాష్ట్రం అంతా 2-3 రోజులు వేరే టాపిక్ లేకుండా దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే పనికిమాల విషయాలు చర్చకి ఎక్కువ వస్తాయి. ఏమండి ఆ చర్చకు వచ్చే పనికిమాల విషయాలు జనాలు ఎక్కువ అట్రాక్ట్ చూపిస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాలు కూడా అదే చర్చ పెట్టారనుకోండి, ఇంకా అదే గోల్ నడుస్తూనే ఉంటుంది సరే వచ్చినంత వరకు. ఈలోపు ఇండస్ట్రియలిస్టులు కానీ లేదంటే ఇంకెవరైనా వ్యాపారవేత్తలు కానీ అక్కడ రావడానికి ఆలోచిస్తారు కదా. నేను వచ్చాక ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాక, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాక, ల్యాండ్ కొని డెవలప్ చేసిన తర్వాత పొరపాటున ఆయన రాజధాని మార్చేస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు ఏం జరిగింది అక్కడ? అనేక మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేశారు. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ కలిసి డెవలప్ చేద్దామని ఆయన ఉద్దేశం. అది ప్రతి కూడా ఎయిర్పోర్ట్ అయినా దాన్ని ఏదంటారో సిస్టమ్ ఉందన్నమాట. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలా జరిగితే మాత్రం నేను వచ్చాక దాన్ని రద్దు చేస్తాను ఆయన. అంటే పెట్టుబడులు పెట్టిన వాళ్ళని గింటేస్తాను ఆయన. సో దాంతో రావడం మనిషారు వస్తుంది కదా. ఆయన రావడానికి గ్యారంటీ లేదు కదా. వస్తారనడానికి గ్యారంటీ లేకపోయినా రావడానికి ఇన్ కేస్ ప్రజలు కనుక ఆయన గెలిపించారు అనుకోండి, మళ్ళీ మనకి ఇన్ని లక్షల రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి ఎవరు ఆలోచిస్తారు? సో ఇలాంటి భయాన్ని క్రియేట్ చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అండి. ఆయన ఉద్దేశం కూడా అమరావతి రాజధాని ఉండాలని ఆయన అక్కడే ఇల్లు కట్టుకున్నారు. ఆయన ఒకవేళ గెలిచినా సరే అమరావతిలో ఉండి రూల్ చేస్తారు. కానీ ఆయన రావడానికి అమరావతిని ఉపయోగించుకుంటారు అంతే, సింపుల్గా చెప్పాలంటే. అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్లో మరి అమరావతిని అయితే మార్చే ఛాన్స్ అయితే లేదు అని అంటున్నారు. మరి ఈ మావిగన్ ఈ సూత్రం అనేది ఈ ఫార్ములా అనేది ఎంతవరకు దాన్ని ఇది చేస్తారన్నది మనం చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, అమరావతి డిక్లేర్ చేసినప్పుడు ఒక పెద్ద చర్చ పెట్టారండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ మీడియా కానీ పెద్ద చర్చ పెట్టారు. అలాంటి ఒక చర్చని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే బాగానే ఉంటుంది. ఆయన కానీ అనౌన్స్ చేయడం అనేది అది అవమానించినట్టే అవుతుంది కదా, ప్రజాస్వామ్యం అవమానించినట్టు అవుతుంది కదా. దానికి ఒక పేరు తోచుకొని గుర్తొచ్చి ఈ పేరు పెడతాను మీరు ఏదైనా సార్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాజధాని విషయంలో ఆ రచ్చ అనేది ఇప్పటికీ సర్దు మనగలేదు. అది ఇప్పటికైనా సర్దు మనగితే మా సంతోషం, అందరికీ ఏపీ ప్రజలకు అందరికీ సంతోషం. మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక చిన్న టాపిక్ని కూడా బ్లాస్ట్ లాగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అంతేనండి. సో అది కాకుండా మెయిన్ ప్రజా సమస్యల గురించి మాట్లాడడం, ప్రజా సమస్యలను నెరవేర్చడం, దాన్ని పరిష్కరించడం, దాని మీదే ఈ ప్రభుత్వాలు చూడాలని మనం కోరుకుంటాం. ఖచ్చితంగా అంతేనండి. అలా జరిగితేనే మంచిదండి. నమస్తే.